బ్రహ్మ సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులలో బ్రహ్మ ఒకడు. బ్రహ్మ విష్ణువు బొట్టు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మ సంభవుడు అని, బ్రహ్మను కమల సంభవుడు అని అంటారు. త్రిమూర్తులలో బ్రహ్మ సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాలు పాటు సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని కల్పం అంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిసిన తర్వాత గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తు తుడిచిపెట్టుకొని పోతుంది. అది కల్పాంతం. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు ఒక రాత్రి. ఒక కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు 100 గడిస్తే బ్రహ్మకు ఆయుర్దాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మస్థానంలో ఇంకొకరు బ్రహ్మత్యం పొందుతారు. హనుమంతుడు కాబోయే బ్రహ్మగా చెబుతారు. ప్రస్తావన త్రిమూర్తులలో ఒకడు. తొలి కల్పావసమున సమస్తము జలవర్ణము అయ్యి అంతటా అంధాకార బంధముగా ఉండు వేద ఆ జలమధ్యమున శ్రీమన్నారాయణమూర్తి వటపత్ర సాయి అయి యోగ నిద్రను తేల్చు ఉండు. వరాహ రూపమున పంది రూపమున తన సోష్టంగమున భూమిని జలమునందుండి పైకి ఎత్తి నిలుపగా ఇతడు అపకంజ బుద్ధుడు అను నారాయణుని గర్భమున ప్రవేశించి అందు ఉండు బ్రహ్మాండముల తత్వము ఎరింగి ఆ దేవుని నాభి కమలము నుండి వెడలి వచ్చి జగత్ సృష్టి వనర్పు ఆరంభించాడు. కనుక ఇతనికి పంకజభవుడు అను నామము కలిగెను. ఇతడు చతుర్ముఖుడు. తొలుత ఇతనికి 5 ముఖములు ఉండెను. ఒక కల్పానమునందు త్రిమూర్తులు కొలువు తీరి ఉండగా అచ్చటికి పార్వతీదేవి వచ్చి పంచముఖములగు శివబ్రహ్మములు ఇరువురిని చూచి ఇతడు శివుడు, ఇతడు బ్రహ్మ అని తెలుసుకొనలేక పిమ్మట శివుని కొనసాగే పంచేత ఎరింగి చేరబోయెను. అప్పుడు శివుడు తన భార్యను ఇంత భ్రమ పుట్టుటకు కారణము బ్రహ్మకును 5 తలలు ఉండుటకు అని అతని తలలో ఒకటిని శివుడు తీసివేసెను. అంత బ్రహ్మ అలిగి శివుడు కపాలి తత్వమును చెంది భిక్షాటనము చేయుటన్నట్లు శపించెను. ఆ బ్రహ్మహత్య పాపము పోవునట్లు విష్ణువు యొక్క ఉపదేశమున శివుడు తీర్థయాత్ర చేసెను. అటుగా యాత్ర చేయుచు కాశీక్షేత్రమునకు రాగా అచ్చట ఆ పాపము వలన విముక్తుడైను. ఇతని విధి సృష్టి చేయుట. తొలుత ఇతనికి అనేకులు మానసపుత్రులు కలిగిరి. వారిలో 90 ప్రజా సృష్టికి కారణభూతులు అయి నవబ్రహ్మదువు లేక నవ ప్రజాపతులు అనబడిరి. వారు మరీచి, ఆత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులవుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు అనువారు. తక్కిన మానసపుత్రులలో సనకుడు, సనందుడు, సునాచతుడు, సనత్కుమారుడు, రుభుడు, నారదుడు, హసుడు, హరణి, యతి అని మొదలగు వారు ముఖ్యులు. వీరు అందరూ ఉద్వత్తేతస్సులు అయి సృష్టి అందు ఇచ్చలేక జన్మము మొదలు నానుగై తిరుగుచూ ఉందురు. బ్రహ్మ యొక్క ఛాయ వలన కద్దముడు పుట్టాను. భూమధ్యమున వలన అర్ధనారీశ్వరుడు అనుకు రుద్రుడు పుట్టాను. ఈ ప్రజాపతుల యొక్కయు మహర్షుల యొక్కయు ఉత్పత్తి పలు విధములుగా చెప్పుచుందురు. శ్రీమద్భాగవతమున చెప్పుదురు. శ్రీమద్భాగవతమున ఉన్నదంతా బ్రహ్మ యొక్క అంగుష్టమున దక్షుడును, నాభిని పులవుడు, కదముడు, పులస్యుడు, తొక్కిన భృగువును, హస్తమున కృతువును, హస్యమున అంగీరసుడను, ప్రాణమున వశిష్ఠుడును, మనమున మరీచియు, కనులయందు ఆత్రేయు, నారదుడు, ఉరువులను, దక్షిణాస్తములను, ధర్మమును విన్నువలన అధర్మ మృత్యువులలోను, ఆత్మను, కాముడును, భ్రమలో గల ఆకాశమును, క్రోధమును పుట్టినట్లు చెప్పి ఉంది. ఇదిగాక బ్రహ్మ తన దేహము నుండి సరస్వతిని జనింపగా ఆమెను కని విభ్రాంతిని పొంది కామంతరుడై భార్యగా చేసుకునేను.
బ్రహ్మ మానసపుత్రులు మారీచి, అంగిరసుడు, అత్రి, పులస్యుడు, పులవుడు, కృతువు, దక్షుడు, నారదుడు, కద్దముడు, వశిష్ఠుడు. బ్రహ్మ విసిరిన పద్మం. పుష్కర తీర్థము ఆవిర్భవించిన తీరు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మేరు పర్వతం మీద శ్రీనిధము అని ఒక శిఖరము ఉంది. విధాత, సృష్టికర్త, విరేచి, తాత అని పేర్లు కలవు. బ్రహ్మ దేవాలయాలు అజ్మీరు, పుష్కరం, కార్తీక పౌర్ణమి, శ్రీకాళహస్తి, రాజస్థాన్ బర్మర ఖేతేశ్వర బ్రహ్మతీర్థం, తమిళనాడు కుంభకోణం, కేరళ తిరువత్తర్, మహారాష్ట్ర సోలాపూరు, కంబోడియా అంగోకర్వాటు, కరీంనగర్ ధర్మపురి, త్రిమూర్తులు మన్వంతరం, త్రిమూర్తులు. ఓకే, అయిపోయింది.